ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమను పేరు పెట్టెను. ఆదికాండము 41:52. యోసేపు రెండవ కుమారుడు ఎఫ్రాయిం అనగా అభివృద్ధిని తెలియజేస్తుంది. యోసేపుకు బాధ కలిగిన సమయంలో అభివృద్ధి పొందుట, పోరాటాలు ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదం యోసేపుకు తోడుగా ఉంది. దేవుని విశ్వాస్యత. యోసేపు దేవుని మంచితనమును అంగీకరించాడు. నిరీక్షణ మరియు వారసత్వం. ఎఫ్రాయిం ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది. ఎఫ్రాయిం అంటే ఫలవంతం. దేవుని ఆశీర్వాదం యోసేపు గత బాధలను అధిగమింపజేసింది. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమేన్.